దేవుడు స్వయాన 10 ఆజ్ఞలు రాశాడు. ఆయన స్వయాన దేవుడు తన ఏలితో రాసినటువంటి ఆజ్ఞలు అవి. బండ మీద రాశాడు ఆయన, పేపర్ మీద కదా రాసింది. దేని మీద రాశాడు? బండ మీద చెక్కి రాశాడు ఆయన దాన్ని. మహిమ కలుగును గాక. సో బ్రదర్ బ్రానమ్ అంటాడు, God wrote the 10 commandments with his own finger. God wrote on the walls of Babylon once with his finger. ఓకేనా? ఒక రాజు తన చేస్తూ ఉన్నప్పుడు ఒక గోడ మీద వచ్చి రాస్తా ఉన్నది. ఒకటి ఏం రాస్తా ఉంది? బ్రదర్ బ్రానమ్ అంటున్నాడు, దేవుడు తన చేతితో తన ఏలితో రాస్తూ ఉన్నాడు గోడ మీద. ఏమని రాస్తూ ఉన్నాడు? మెనే టెకెల్ ఉఫార్సిన్ అనే దాన్ని రాస్తున్నాడు. దాని అర్థం ఏంటి? నేను నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. నేను మహిమ కలుగును గాక. దేవుడు తన స్వహస్తముతో లేదా తన వేలితో 10 కమాండ్మెంట్లు రాశాడు, 10 ఆజ్ఞలు రాశాడు. అలాగే ఆ గోడ మీద ఆయన చేతితో వీళ్ళలో తాగుతూ ఎంజాయ్ చేస్తున్నప్పుడు గోడ మీద ఒక హస్తం వచ్చి రాస్తా ఉన్నది. అది ఎవరు హస్తమో కాదు, అది దేవుని ఏలై ఉన్నది యాక్చువల్లీ. ఏమైంది? మహిమ కలుగును గాక. He stooped down and wrote in sand one time with his finger. Amen. then మహిమ కలుగును గాక. ఒకరోజు 10 ఆజ్ఞలు రాశాడు, ఒక రోజు గోడ మీద రాశాడు. ఇప్పుడు ఆయన శరీరముగా దిగి వచ్చి ఎప్పుడైతే వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ మీద రాళ్ళు వేయడానికి వచ్చారో అప్పుడు వంగి నేల మీద కూర్చొని ఏదో రాస్తూ ఉన్నాడు ఆయన. మహిమ కలుగును గాక. రాయడం కొత్త కాదు ఆయనకి. దేవుని స్తోత్రం కలుగును గాక. వంగి నేల మీద కూర్చొని రాస్తూ ఉన్నాడు ఆయన. కళ్ళెత్తి చూసేవారికి ఎవరు లేడు. ఏందమ్మా ఎవరు లేరా? ఎవరు లేరు ప్రభువా. రాయగలిగినటువంటి యోగ్యుడు ఎవడు లేకుండా పోయినాడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు.